హాయ్ నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొన్ని పాత ఐటమ్స్ కొత్తగా చేసి చూపిస్తాను, స్కిప్ కాకుండా చూడండి. దీంట్లో బ్యాంగిల్స్ ఎట్లా చేశాను, డిఫరెంట్గా చేశాను. ఒక కస్టమర్ దగ్గర ఏంటంటే యాంటిక్ పాలిష్ చేసిన కాసులు ఉన్నాయి అన్నమాట. ఇట్లా నక్లెస్ సింపుల్గా ఉంది. ఇది లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఇలాంటి 2-3 చేశాను. దానికి ఏంటంటే ఇక్కడ రెడ్ గ్రీన్ డ్రాప్స్ ఇచ్చాము, ముత్యాలు ఇచ్చాము. దీనికి ఎందుకు చూపిస్తుంది అంటే కమ్మలు లేవన్నారు. అందుకని సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కొంచెం సెట్ అయ్యి అటు ఇటుగా ఇట్లా చేసి ఇచ్చాను అనమాట. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉంటే అటు ఇటు సెట్ చేసుకోవచ్చు అనుకుంటే తీసుకొస్తే నేను చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర వైట్ స్టోన్ నక్లెస్ ఉండిందండి. దాన్ని బ్రేక్ చేసాం. ఇలాంటివి చాలా చేశాను ఇంతకుముందు కూడా. ఇది కూడా ఏంటంటే బ్రేక్ చేసేసి లాకెట్ తీసేసి బొట్టుమాలు ఇచ్చి గ్రీన్ స్టోన్స్ ఇచ్చాను. నేను చాలాసార్లు చెప్పాను కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. వైటే కాబట్టి బేస్ రెడ్ పెట్టుకోవచ్చు, గ్రీన్ పెట్టుకోవచ్చు, బ్లూ పెట్టుకోవచ్చు, మన ఇష్టం కలర్స్. ఆ 3-4 కలర్స్లో మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఫుల్ వైట్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత ప్లెయిన్ చైన్ ఉందండి, తను యూజ్ చేయట్లేదు, వాళ్ళ పిల్లలది. అందుకని ఏం చేశామంటే ఈ చైన్ దానికి బొట్టుమాలలు పెట్టేశాను. ఇవి చిన్న చిన్న మల్టీ కలర్ స్టోన్ బొట్టుమాల, రెడ్, వైట్, గ్రీన్ అన్నీ ఇచ్చాను. అన్ని కలర్స్ ఇచ్చేసి ఒకటి మాత్రం సెంటర్లో కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి లాకెట్ లాగా ఒకటి పెద్దగా ఇచ్చాను. తర్వాత అన్నీ చిన్నవి పెట్టేశాను. ఇలా మన ఇష్టం మ్యాంగోస్ పెట్టుకోవచ్చు, బొట్టుమాల పెట్టుకోవచ్చు. నా పాత వీడియోస్లో కూడా చూపించాను. ఇది కూడా ఏంటంటే ఎట్లా చైన్ ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చు, ఫ్లాట్ చైన్. అందుకని ఇది కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ దగ్గర రెడ్ గ్రీన్ స్టోన్స్ది పాత బ్యాంగిల్స్ ఉన్నాయండి. యాక్చువల్ 2 బ్యాంగిల్స్. దీన్ని ఏం చేశామండి, ఇంతకుముందు నేను ఇట్లా చిన్న చిన్న మోటివ్స్ ఇచ్చి చేశాను. ఇది ఇంకా డిఫరెంట్గా చేద్దామని, మధ్యలో కూడా ఖాళీలు కూడా ఫిల్ చేద్దామని ఇలా వైట్ స్టోన్స్తో మోటివ్స్ చేసేసుకొని ఇలా సెట్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఒకదానికి రెడ్ ఇచ్చాను, ఒకదానికి గ్రీన్ స్టోన్. రెడ్కి వైట్ స్టోన్స్ ఇచ్చుకుంటూ, గ్రీన్కి వైట్ స్టోన్స్ ఇచ్చుకుంటూ మొత్తం ఇదంతా ఫిల్ చేసేసాం. అంటే గ్యాప్స్ ఏం లేకుండా ఈ బ్యాంగిల్కి మొత్తం ఫిల్ చేసేసామన్నమాట. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మధ్యలో ఇంకొక బ్యాంగిల్ వేరేది పెట్టినట్టు నీట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది చూస్తే బ్రాడ్గా ఉంది. ఒక సింపుల్ 2 బ్యాంగిల్స్ని ఒక పెద్ద బ్రాడ్ బ్యాంగిల్ లాగా చేసాం. డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు స్టైల్గా ఉంది. సింగిల్గా వేసుకోవచ్చు ఇట్లా. ఇట్లాగే మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఇట్లా పాత బ్యాంగిల్స్, సింగిల్ బ్యాంగిల్, డబల్ బ్యాంగిల్స్ ఏమున్నా సరే తీసుకొచ్చారంటే వాటిని మనం స్టోన్స్ని బట్టి ప్యాటర్న్ ఏది బాగుందో చూసుకొని నేను సెట్ చేసి ఇస్తాను. 2 కలిపి ఒకటి చేసుకోవచ్చు, లేదు సపరేట్ చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ ఏదైనా ఉన్నా తీసుకొచ్చినా నేను చెప్తాను. అవి ప్లెయిన్ బ్యాంగిల్స్ కానివ్వండి, స్టోన్ బ్యాంగిల్స్ కానివ్వండి, ఏవైనా పర్లేదు. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాతవి వాడేసిన గోల్డ్ బాల్స్ ఉన్నాయండి. ఆ బాల్స్ని ఏదైనా ఇట్లా సెట్ చేసి ఇమ్మన్నారు మల్టీ కలర్లో. అందుకని నేను ఏం చేశానంటే ఆ బాల్స్ గ్రీను వైట్ ముత్యాల కాంబినేషను, గ్రీను రెడ్ ఇట్లా ప్యాటర్న్ లాగా చేసుకుంటా తనకు ఒక సింపుల్గా లైట్ వెయిట్లో ఇలా అల్లిచ్చేసామన్నమాట. ఇలా లైట్ వెయిట్లో మీ దగ్గర ఏదైనా వాడని బాల్స్ ఉన్నా కూడా అలా చేసుకోవచ్చు. తీసుకొస్తే నేను చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత కాసు అండి. ఇది యాక్చువల్లీ ఇట్లా ఒక లక్ష్మీ కాసు అనమాట. అది సపరేట్గా ఉంది. ఇలా పగడాలు 1 లైన్ సపరేట్ ఉన్నాయి. దీన్ని ఏం చేశానంటే ఆ లక్ష్మీ కాసుకి కింద ఇట్లా లూప్స్ పెట్టేసుకొని దీనికి ఇట్లా పగడము ముత్యము ఇచ్చాను. తన దగ్గర ఒక సింగిల్ లైన్ ఉంది, డబల్ లైన్ చేద్దామని, ఇది కొంచెం బ్రాడ్గా చేద్దామని ఏం చేశానంటే ఆ సింగిల్ లైన్ ఇక్కడ వరకు వేసేసుకొని చిన్న సైడ్ 2 మోటివ్స్ ఇచ్చేసి మధ్యలో పర్ల్ ఇచ్చాను. అట్లాగే ఈ పర్ల్ లైన్నే బ్యాక్ కూడా చేసేసాను అనమాట. ఎండింగ్ లెంగ్త్ కావాలి కాబట్టి. ఇది యాక్చువల్లీ చాలా షార్ట్ ఉంది సింగిల్ లైను. 2 లైన్స్ కావాలి కాబట్టి మనం ఇక్కడ వరకే తీసుకొని ఫ్రంట్ పార్ట్ వరకు ఇక్కడ నుంచి సింగిల్గా చిన్న లాకెట్స్ ఇచ్చేసి అక్కడి నుంచి బ్యాక్ సైడ్ ముత్యాలు ఇచ్చేసి హుక్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇదేంటంటే మీడియం లెంగ్త్కి వచ్చేసింది. యూస్ కానీ ఇది ఒక కాసు, ఒక సింగిల్ లైన్ పగడము. ఇది కొంచెం పెద్దవాళ్ళు వాడిందనమాట. పెద్దది పగడం, సింగిల్ లైన్ చిన్నగా ఉంది. 2 కలిపి ఇప్పుడు మొత్తం కలిపి ఒక సెట్ లాగా అయిపోయినాయి. అలాగే ఏమన్నా ఇట్లాంటివి వాడని కాసులు అలా ఉంటే అన్నీ ఒకేసారి తీసుకొచ్చారంటే సెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చారు ఒకేసారి. నేనేం చేశానంటే కొన్ని ఏవేవి మ్యాచ్ అవుతున్నాయి అన్నీ చూసుకొని అలా సెట్ చేసి ఇచ్చాను. అలాగే మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలా సింగిల్గా కాకుండా ఏమైనా ఉన్నాయన్నీ ఒకసారి తీసుకొస్తే సెట్ చేసి ఇస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర గ్రీన్ కలర్ బీడ్స్ ఇట్లా ముత్యాలతో జాలీగా చేస్తున్నామండి. అది ఉందన్నమాట, తెగిపోయింది. దాన్ని ఏం చేసామంటే చాలా రోజులు వాడారు, ఓల్డ్ అయిపోయింది కాబట్టి వాటిలోంచి ముత్యాలు తీసేసాను, గ్రీన్స్ తీసేసి ఇలా 2 దండలు 2 లాగా సెట్ చేసి ఇచ్చాను అనమాట. ఆ కింద ముత్యాలకి ఏం చేశానంటే కొంచెం అల్లేసుకొని ఇట్లా ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే ఆ గ్రీన్స్ ఇవి చాలా ఉన్నాయి, గోల్డ్ బాల్స్ కూడా వాళ్ళవే. అందులో ఆ చైన్కి మనం చేసిన దాంట్లో ఉన్నాయన్నమాట. ఆ గోల్డ్ బాల్స్ కూడా తీసేసి ఇలా సెట్ చేసి ఇంకా ఉన్నాయి గోల్డ్ బాల్స్. అది ఇంకొక ప్యాటర్న్ కూడా చేస్తున్నాను. ఒక సింపుల్గా చిన్న లాకెట్, ఒక హుక్, గోల్డ్ హుక్ నేను వాడాను ఇప్పుడు. దీంట్లో కూడా ఏంటంటే ఈ గోల్డ్ బాల్స్ కూడా వాళ్ళవే, ఆ చైన్లోంచి తీసేసినవి అనమాట. అవి కూడా ఇక్కడ అటు ఇటు గోల్డ్ బాల్స్ వేసుకున్నాను. ఈ ముత్యాలు వాళ్ళవే, గ్రీన్ వాళ్ళవే, అన్నీ వాళ్ళవే. కొంచెం నేను చేసిందంటే ఇక్కడ ఒక లాకెట్ వేసుకున్నాను, హుక్లు ఇచ్చాను అనమాట వీటికి.
దీనికి ఒక హుక్ కూడా పాతదాని ఉంది, అదే వాడేశాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉంటే తీసుకొస్తే నేను సెట్ చేసి ఇస్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే ఈ కాసులు చిన్న చిన్నవి వేరే ఒక దీంట్లో ఉన్నాయన్నమాట. వాళ్ళకి తీసేసి ఆ కాసులు సపరేట్గా ఇలా నల్ల పూసల్లోకి సెట్ చేసి ఇచ్చాను. అలాగే ఏదైనా ఇట్లా వాడనివి ఏదైనా పూసల్లోకి ఉన్నవన్నీ తీసేసుకొని కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇదంతా వేరే ఒక జాలి దానికి ఉన్నాయన్నమాట. దానివే తీసేసి గ్రీన్స్ అన్నీ వేరేగా చేసి ఇచ్చాను. ఇది కూడా ఒకటి డిఫరెంట్గా చేసి ఇచ్చాను. ఒక చిన్న సింపుల్ పూసల దండలో నుంచి తీసేసి ఒక 3 దండలు చేసి ఇచ్చాం వాళ్ళకి. అలాగే అందుకే ఎవరి దగ్గర అట్లా తెగిపోయినవి ఏదైనా ఉన్నాయంటే ఒకేసారి తీసుకొస్తే దాన్ని ఎన్ని విధాలుగా చేసుకోవచ్చో చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ పాత నల్ల పూసల గొలుసు అని అంతా డ్యామేజ్ అయిందనమాట. ఆ డ్యామేజ్ అయిన పార్ట్ అంతా తీసేసి ముత్యాలు ఇచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా ముత్యాలు యాడ్ చేసి పెద్దదిగా చేసి ఇచ్చాను. ఆ తీసేసిన చిన్న చిన్న ముక్కల్లో 2 జతలు కమ్మలు చేసి ఇచ్చామన్నమాట. దీనికి ఒకటి పెయిర్ వేసుకోవచ్చు, ఈ ముత్యాలు ఉన్నాయి కాబట్టి ముత్యాలదైనా వేసుకోవచ్చు, బాల్స్ ఇచ్చాను ఇదైనా వేసుకోవచ్చు. అలాగా ఆ మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలు కూడా డ్యామేజ్ అయినవి కూడా వేస్ట్ కాకుండా ఆ ఉన్న లెంగ్త్ని బట్టి చిన్న సైజు పెద్ద సైజు అలా వచ్చినాయి అనమాట. ఆ చిన్న చిన్న పార్ట్స్ తీసేసినవన్నీ కలిపి ఇలా ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గర కూడా ఇలా నల్ల పూసలు ఏమైనా పెరిగినవి ఉన్నా ఇలాగేమైనా ఉంటే తీసుకొస్తే ఏ కలర్ అయినా ఏదైనా కానీ అయితే సెట్ చేసి ఇస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత చైన్ ఉందండి, యూజ్ చేయటం లేదు. చైన్ కొంచెం డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయిన పార్ట్ తీసేసి ఇప్పుడు లెంగ్త్ కొంచెం తగ్గిందనమాట. నెక్కి ఇలా ఏం చేశానంటే వైలెట్ వైట్ స్టోన్స్ ఇచ్చి, ఇంతకుముందు కూడా ఇలా చాలా చేశాను. వైలెట్ స్టోన్స్ ఇచ్చి లైట్ వెయిట్లో కావాలన్నారు సింపుల్గా. అందుకని మనం ఏంటంటే ఇవి బడ్జెట్ని బట్టి దగ్గర దూరమా డిపెండ్స్. కొంతమంది ఏంటంటే బాగా దగ్గరికి కావాలంటే కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది. కాదు నాకు 3 గ్రామ్స్ 2 గ్రామ్స్ 5 గ్రామ్స్ తక్కువ ఎంతలో కావాలి అనుకుంటే దాన్ని బట్టి మనం ఎంత దూరం పెట్టగలము ఏంటి అనేది డిపెండ్ అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక పాత లాకెట్ అండి, ఇలా రూబీ బీడ్స్కి వేసుకొని ఉన్నారు. మనం అసలు బీడ్స్ కూడా ఏం తీయలేదు. జస్ట్ దీనికి ఏంటంటే ఒక చాంద్ ఇచ్చేసి ఆ చాంద్కి సింపుల్గా గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చాను, మల్టీ కలర్ లాగా ఉంటుందని. దీంట్లో వైటు రెడ్ ఉన్నాయి కదా స్టోన్స్. ఇదేంటంటే మనం ఏం అసలు తీయడం పని కూడా ఏముండదు, లేజర్లో కాబట్టి జస్ట్ జాయిన్ చేసేసి ఈ లాకెట్కి చిన్న చాంద్లాగా ఇచ్చేసాను. కొంచెం పెద్దగా బ్రాడ్ అయిందనమాట. ఇవి బీడ్స్ పెద్దగా ఉన్నాయి, లాకెట్ చిన్నది అయిపోయింది, కొంచెం పెద్దది కావాలన్నారు. అందుకని సింపుల్గా మనం అసలు డ్యామేజ్ చేయడానికి ఏమి ఉండదు, యాజ్ ఇట్ ఈజ్గా ఇది మొత్తం లేజర్లో పెట్టించేసాను అనమాట. ఇది కూడా ఏంటంటే ఒక పాత లాకెట్ అండి, సింపుల్గా ఇలా ఉందన్నమాట. పోటాస్ చిన్న చిన్న ఇచ్చేసి ఉన్నారు. కింద ఏంటంటే బోడిగా ఉందని చెప్పి తను అన్నారనమాట. అందుకని ఏం చేశామంటే కింద ఇలా లూప్స్ ఇచ్చేసేసి వాటికి 2 వైట్లు వేసుకుంటూ ఇలా రూబీ డ్రాప్స్ ఇచ్చేసాను. యాక్చువల్ లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి సింపుల్గా చిన్న చిన్న డ్రాప్స్ ఇచ్చేసాను. అలాగే ఇదేంటంటే బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను దీనికి, ఎందుకంటే అన్నిటికీ మార్చుకోవచ్చని. ఇంతకుముందు అంటే తను ఇలా పైన నుంచి వేసుకున్నారు, ఒకటే దానికి ఫిక్స్ అయిపోయింది, మార్చడానికి లేదనమాట. అందుకని ఏం చేశానంటే ఏది డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళది యాజ్ ఇట్ ఈజ్ రింగ్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉంచాను. నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కింద రింగ్స్ లూప్స్ అన్నీ యాడ్ చేసుకొని వేశాను. అలాగే వెనక బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను. అట్లాగే ఎవరిదైనా కానీ ఏదైనా లాకెట్స్ ఉన్నా మనం ఏం డిస్టర్బ్ చేసే పనే ఉండదండి. ఎక్కడెక్కడ ఏం ఎక్స్ట్రా కావాలో చూసుకొని పెడతామన్నమాట. కలర్స్ ఇంకా మన ఇష్టం, ఏ కలర్ కావాలంటే అది కలర్ పెట్టేసుకోవచ్చు. ఇది రెడ్ ఉంది కాబట్టి రెడ్ ఇచ్చాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఇది కూడా ఒక పాత లాకెట్ అండి, వడ్రాణంలోది. ఇట్లా వెనక చేంజబుల్స్ ఉంటాయి కదా, వడ్రాణంలో తీసేయచ్చు పెట్టేయచ్చు. చాలా వెయిట్ ఉంది, వడ్రాణంలో ఇంత వెయిట్ ఎందుకని చెప్పి తను తీసేసి దానికి ఇది పెండెంట్ లాగా చేసి ఇమ్మన్నారు, హెవీ పెండెంట్. ఇంకా ఇది వర్క్ అవుతుంది, పైన బీట్స్ వేద్దామని. కింద మాత్రం ఏం చేసామంటే రింగ్స్ ఇచ్చేసి ఇలా ముత్యము రూబీ ఇచ్చేసామన్నమాట. కిందంతా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా బ్రాడ్ ఉంది ఇది. దీనికి ఇంత బ్రాడ్కి బీడ్స్ కూడా పెద్ద బ్రాడ్గా వేసుకుంటే హెవీగా వేసుకుంటేనే అందంగా ఉంటుంది. అందుకని చెప్పి దీనికి ఇట్లా రూబీస్ ఇచ్చేసాం. పైన కూడా పర్ల్ రూబీతో సెట్ చేస్తున్నాను. ఇది లాంగ్గా పెట్టేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇట్లాంటి వాడనివి ఏమైనా ఉన్నా తీసుకొచ్చినా చెప్తాను. ఇవేంటంటే వడ్రానంలోవి ఇంతకుముందు చేంజబుల్స్ ఇట్లా వెనక తీసేటి స్క్రూస్ వచ్చేసినాయి కదా, అలాంటివి ఇలా యూస్ చేసుకోవచ్చు మనం, ఇంత హెవీ దానికే ఉంచకుండా. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ లేటెస్ట్గా చేసినవన్నీ పెడుతుంటాను. థ్యాంక్ యూ.